బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాళేశ్వరం కమిషన్ ముందు మాజీ మంత్రి హరీష్ రావు విచారణకు హాజరయ్యారు. ఉదయం 11 గంటలకు బీఆర్కే భవన్ చేరుకున్న హరీష్ రావు జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ముందు హాజరయ్యారు. కాళేశ్వరం నిర్మాణ సమయంలో ఇరిగేషన్ మంత్రిగా ఉన్న హరీష్ రావును కమిషన్ విచారిస్తుంది. ఆనకట్టల అక్రమాలపై మాజీ మంత్రి జస్టిస్ పీసీ ఘోష్ క్రాస్ ఎగ్జామినేషన్ చేస్తున్నారు. ప్రాజెక్టు విధాన ఆర్థిక పరమైన అంశాలపై కమిషన్ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. హరీష్ రావు స్టేట్మెంట్ ను రికార్డు చేయనున్నారు. ఇదే ఇష్యూలో ఇప్పటికే పీసీ ఘోష్ కమిషన్ ముందు బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ హాజరైన సంగతి తెలిసిందే. కేబినెట్ నిర్ణయం మేరకే ప్రాజెక్టు నిర్మాణం జరిగిందని ఈటెల తన వాగ్మూలంలో కూడా చెప్పారు. అలాగే ఈ నెల 11న మాజీ సీఎం కేసీఆర్ హాజరు కావాలని రెండోసారి నోటీసులు ఇచ్చింది కమిషన్. ఇక కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంపై కాంగ్రెస్ ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేస్తుందంటూ బీఆర్ఎస్ మండిపడుతుంది. మరి ఈ క్రమంలో తెలంగాణ భవన్ లో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ చేశారు హరీష్ రావు. కేసీఆర్ కు నోటీసులను వ్యతిరేకిస్తూ ఇందిరా పార్క్ వద్ద కవిత జాగృతి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా పొలిటికల్ బ్యూరో చీఫ్ రామ్ బీఆర్కే భవన్ నుంచి లైవ్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. చెప్పండి రామ్, ఇప్పటికే మరి మాజీ మంత్రి హరీష్ రావు అయితే విచారణకు హాజరయ్యారు. అప్డేట్స్ ఏంటి? రచన, ఏదైతే ఈ రోజు కాళేశ్వరం కమిషన్ చైర్మన్ పీసీ ఘోష్ ముందు బహిరంగ విచారణకు మాజీ మంత్రి ప్రస్తుత బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత హరీష్ రావు కొద్దిసేపటి క్రితం హాజరయ్యారు. దాదాపుగా 11:30 గంటల సమయంలో ఆయన విచారణ హాల్లోకి వెళ్లారు. విచారణ కొనసాగుతా ఉంది. ముఖ్యంగా కాళేశ్వరం కమిషన్ యొక్క ఉద్దేశం అంతా కూడా గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల బ్యారాజుల నిర్మాణం జరిగిందో, ముఖ్యంగా అసెంబ్లీ ఎన్నికల సమయంలో మేడిగడ్డలోని మూడు పిల్లర్స్ ఏదైతే కుంగుబాటుకు గురయ్యాయో ఆ కుంగుబాటు వల్ల మొత్తం కాళేశ్వరం కూలిపోయిందని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో నాణ్యత లోపం ఉంది కాబట్టే పియర్స్ కుంగిపోయాయి. ఆ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్యేసీలతో కలిసి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన కొత్తలో తన ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టాక కూడా కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శించారు. ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు నేతృత్వంలో కూడా పార్టీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీని కూడా సందర్శించారు. అప్పటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం జరిగిన అవకతవకలపైన, అక్రమ నిర్మాణాలపైన, నాణ్యత లోపాలపైన 1,00,000 కోట్ల అవినీతి జరిగిందంటూ ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుందో దానిపైన విచారించేందుకు కమిషన్ వేసింది. ఆ కమిషన్ చైర్మన్ గా బెంగాల్ చెందిన మాజీ జడ్జి పీసీ ఘోష్ నియమించింది. ఆ పీసీ ఘోష్ కమిషన్ దాదాపు 15 నెలలుగా అనేక మంది నిర్మాణ సంస్థల్లో భాగస్వాములైన ఇంజనీర్లను, నీటిపారుదల శాఖ అధికారులను, నిర్మాణ సంస్థల సబ్ కాంట్రాక్టర్లను, నిర్మాణ సంస్థల యజమానులను అందరూ కూడా విచారించింది. తాజాగా విజిలెన్స్ రిపోర్ట్ కూడా బయటికి ఇవ్వడం జరిగింది. అయితే ఈ గత నెల 19వ తేదీన మాత్రం అప్పటి ముఖ్యమంత్రి అప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు, అదేవిధంగా మాజీ ఇరిగేషన్ శాఖ, ఆర్థిక శాఖ నిర్వహించిన హరీష్ రావుకు, అదేవిధంగా అప్పటి మాజీ ఆర్థిక శాఖ మంత్రి, ఇప్పటి బీజేపీ మల్కాజిగిరి ఎంపీ ఈటలకు వరుసగా 5, 6, 7, 9 తేదీల్లో రావాలని చెప్పి కూడా నోటీసులు జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే నిన్న ఏదైతే ఈ నెల 6వ తేదీన ఈటెల రాజేందర్ కమిషన్ ముందు హాజరయ్యారు. ఆయనకున్న సందేహాలను అన్ని కూడా కమిషన్ అడిగిన ప్రశ్నలకు కూడా ఆయన సమాధానం చెప్పడం జరిగింది. క్యాబినెట్ మొత్తం ఓవరాల్ గా క్యాబినెట్ తీసుకున్న నిర్ణయం మేరకే కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టాలని చెప్పి నిర్ణయించాము. తుమ్మిడిగట్ట వద్ద కాకుండా మేడిగడ్డలో ఎందుకు కట్టారని చెప్పి కమిషన్ ప్రశ్నించగా, తుమ్మిడిగట్ట వద్ద కట్టాలంటే అసలు సిడబ్ల్యూసి కానీ మహారాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకోలేదు. అందుకే మేడిగడ్డలో ప్రాజెక్టు నిర్మాణం చేపట్టాల్సి వచ్చింది. కాబట్టి ఈ చర్యలు తీసుకోవాల్సి వచ్చింది. అప్పుడు కేబినెట్ సబ్ కమిటీ కూడా హరీష్ రావు నేతృత్వంలో వేశారు. ప్రస్తుతం మంత్రిగా ఉన్న తుమ్మల నాగేశ్వరరావు, నేను ఇద్దరం కూడా ఆ సబ్ కమిటీలో ఉన్నాము. కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణం కోసం, నిధుల సమీకరణ కోసం కూడా, నిధుల సేకరణ కోసం కూడా కాళేశ్వరం కార్పొరేషన్ సపరేట్ గా నియమించడం జరిగిందని చెప్పారు. అయితే ఆ వ్యాఖ్యలు కొంత రాజకీయ దుమారానికి కూడా దారితీశాయి. అటు బీజేపీలో, కాంగ్రెస్ లో, ఇటు రాష్ట్ర ప్రభుత్వంలో కూడా వ్యాఖ్యలు రాజకీయ దుమారానికి దారితీశాయి. అయితే మాజీ మంత్రి హరీష్ రావు కూడా ఇటీవల తెలంగాణ భవన్లో కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ పార్టీ చేస్తూ తప్పుడు ప్రచారాన్ని ఎదుర్కోవాలని చెప్పి తెలంగాణ భవన్లో దాదాపు 2 గంటల పాటు అసలు మేడిగడ్డలో నిర్మాణం చేపట్టాల్సిన పరిస్థితి ఏంది, అసలు ఎన్ని పియర్స్, మొత్తం మూడు బరాజుల్లో ఎన్ని వందల పియర్స్, ఎన్ని లక్షల ఎకరాలకు ఏ విధంగా నీరు అందించాము, ఇది హైదరాబాద్ కు తాగునీరు కావాలంటే ఎందుకు ఏ విధంగా చేపట్టామనే అంశాలపైన కూడా ఈ రోజు హరీష్ రావు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ చేశారు. ఆ తర్వాత తుమ్మల నాగేశ్వరరావు కూడా మీడియా సమావేశం ఏర్పాటు చేసి అసలు క్యాబినెట్ ముందే ఆ చర్చకు రాలేదు, ఈటెల చెప్పేది అబద్ధం అని చెప్పి ఆయన ఈటెల వ్యాఖ్యలను ఖండించడం జరిగింది. ఈ విధంగా అటు కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల మధ్య మొత్తం కూడా ఈ రోజు కాళేశ్వరం ప్రాజెక్టు యొక్క రాజకీయ రచ్చ కొనసాగుతా ఉంది. ఈ నేపథ్యంలోనే ఇవాళ మాజీ మంత్రి హరీష్ రావు మొత్తం కూడా పెద్ద ఎత్తున కమిషన్ ముందు హాజరయ్యారు.
కమిషన్ ముందు ఆగిపోయే ముందు తెలంగాణ భవన్ లో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో పాటు పలువురు సీనియర్ మాజీ మంత్రులు సీనియర్ నేతలతో ఆయన ప్రత్యేకంగా భేటీ అయ్యారు. తన నివాసం వద్ద కూడా మీడియాతో మాట్లాడుతూ రాజకీయ కుట్రలో భాగంగా ఈ కాళేశ్వరం కమిషన్ వేసింది తప్ప ఇంకా ఇందులో తెలిసేది ఏం లేదు అని చెప్పడం జరిగింది. రాజకీయ దురుద్దేశం లేకపోతే కమిషన్ గడువు ఎందుకు పెంచారని కూడా ఆయన ప్రశ్నించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే మా దగ్గర కొన్ని పత్రాలు ఉన్నాయి. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్ట్ లోని మేడిగడ్డ అన్నారం సుందిల్లా బరాజుల నిర్మాణం కోసం ఎందుకు ఏ విధమైన చర్యలు తీసుకుంది, అటు కేంద్ర ప్రభుత్వ అనుమతి కానీ, తర్వాత కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల జలశక్తి శాఖ కానీ, ఇతర సిడబ్ల్యూసి కానీ, పర్యావరణ అనుమతులు కానీ ఎందుకు ఏ విధంగా తీసుకున్నాము, ఏ విధంగా అనుమతులు వచ్చాయి, మొత్తం కూడా మా దగ్గర డాక్యుమెంట్స్ ఉన్నాయి. ఆ డాక్యుమెంట్స్ అన్ని కూడా సబ్మిట్ చేస్తాము. పీసీ ఘోష్ కమిషన్ అడిగే ప్రశ్నలన్నిటికీ మా దగ్గర సమాధానాలు ఉన్నాయని చెప్పి ఆ సమాధానం అన్ని కూడా మేము ఈ రోజు పీసీ ఘోష్ కమిషన్ ముందు వివరిస్తామని చెప్పి అందులో భాగంగానే ఆచరణ విచారణకు హాజరవుతున్నామని కూడా ఆయన చెప్పడం జరిగింది. రచన. మరి రామ్, అలాగే ఈ నెల 11వ తేదీన మరి మాజీ సీఎం కేసీఆర్ కూడా మరి విచారణకు హాజరు కావాలని రెండోసారి కూడా చెప్పడం జరిగింది. మరి ఈ రోజు హరీష్ రావు హాజరయ్యారు. మరి సీఎం మన కేసీఆర్ కూడా మరి ఈ యొక్క విచారణకు హాజరయ్యే అవకాశాలు ఉన్నాయా? రాష్ట్రంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ నెల 5వ తేదీనే హాజరు కావాలని చెప్పినప్పటికీ సమయం కోరినట్టు తెలిసింది. ఆ సమయం కోరగానే కమిషన్ కూడా అంగీకరించి 11వ తేదీన హాజరు కావాల్సిందిగా మరోసారి ఇప్పటి వరకు కేసీఆర్ హాజరు అవుతారా లేదో అధికారికంగా ఎవరు చెప్పడం. న్యాయవాదులు ఇచ్చి మొత్తం న్యాయవాది ద్వారా తన పీసీ ఘోష్ కమిషన్ కావాల్సిన సమాధానం మొత్తం కూడా నివృత్తి చేసి పంపిస్తారని చెప్పి తెలుస్తా ఉంది. లేదు కేసీఆర్ హాజరవుతారని చెప్పి తెలుస్తా ఉంది. మరోవైపు కేసీఆర్ కు పీసీ ఘోష్ కమిషన్ నోటీసులు ఇవ్వడం అంటే తెలంగాణ సమాజానికే ఇచ్చినట్టు అని భావించి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఇందిరా పార్క్ వద్ద పీసీ ఘోష్ కమిషన్ నోటీసులు వ్యతిరేకిస్తూ నిరసిస్తామే పెద్ద ఎత్తున ధర్నా చేసింది. ఈ విధంగా బీఆర్ఎస్ పార్టీలో ఏదైనా కాళేశ్వరం ప్రాజెక్ట్ పై పవర్ పాయింట్ ప్రజెంటేషన్, కవిత ధర్నా ఇలాంటి అన్ని కూడా నడుస్తా ఉంది. కాబట్టి ఈ రోజు హరీష్ రావు మాత్రం ప్రస్తుతం పీసీ ఘోష్ కమిషన్ ముందు జరుగుతున్న విచారణలో ఆయన భాగస్వాములు అయ్యారు. రచన. ఓకే, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ రామ్.